ఓం శ్రీమాత్రే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. మిత్రులారా, ఈ వీడియోలో ప్రతివారు తప్పక ఆచరించాల్సిన విధులేమిటో తెలుసుకుందాం. ఉదయం లేవగానే నీరు త్రాగాలి. పెరుగుతో ఏ ఆహారాన్ని భుజించరాదు, అట్లే పెరుగును తినరాదు. భోజనం తర్వాత స్నానం చేయకూడదు. స్నానం చేసే సమయమున పైనుంచి రుద్దుకుంటూ స్నానం చేయరాదు. ఇలా చేస్తే కామం వృద్ధి చెందుతుంది. అడ్డదిడ్డంగా రుద్దుతూ స్నానం ముగించాలి. పగటిపూట భార్యతో కలవరాదు. అలాగే వెలుతురు లేని ప్రదేశంలో చదవరాదు. అలాగే లేవగానే కూడా చదవరాదు. లేవగానే కాళ్ళు నేలకు తగలకుండా వంగి భూమిని తాకి నమస్కరించాలి. ఇలా చేయటం వల్ల శరీరంలోని విషశక్తి భూమిని ఆకర్షించి స్వచ్ఛమైన శక్తి మనలోకి వస్తుంది. కొంతసేపు ధ్యానం తప్పక చేయాలి. ఇలా చేయటం ద్వారా శరీరంలోని అన్ని భాగాలకు అవసరమైన ప్రాణశక్తినిచ్చి సమతుల్యం చేస్తుంది. శరీరానికి హాని కలిగించే విషతరంగాలు బయటికి వెళతాయి. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల మధ్య సమయంలో సూర్యుని కిరణాలతో స్నానం చేయాలి. అనగా కొద్దిసేపు నిలవాలి. దానివల్ల అనేక చర్మ వ్యాధులు రాకుండా శరీరము వజ్రంలా తయారవుతుంది. ఆ సమయంలో సూర్యకిరణాల్లో డి విటమిన్ ఉంటుంది. రోజు మొత్తం మీద ఒక్కసారే వేడి ద్రవాన్ని త్రాగాలి. అంటే కాఫీ, టీ. భోజనాన్ని కూర్చునే భుజించండి. దీనివల్ల శరీరానికి ఎంత ఆహారం కావాలో అంతే తీసుకొని ఆపై ఇక చాలు అని సంకేతము పంపుతుంది. తద్వారా అతి ఆహారం తీసుకొని అనారోగ్యము పాలు కాకుండా ఉండగలము. భోజనం చేసిన వెంటనే నిద్రపోవద్దు. అలా నిద్రపోతే మీతో పాటు ఆహారాన్ని శుద్ధి చేసి రక్తంగా మార్చాల్సిన అవయవాలు నిద్రిస్తాయి. దానితో అజీర్ణము, మలబద్ధకము ఇత్యాదులు. రాత్రిపూట పడక గదిలో కిటికీలు తలుపులు తెరిచి నిద్రించకండి. తలుపులు తెరిచి నిద్రిస్తే చోరుల వల్ల, కిటికీలు తెరిచి నిద్రిస్తే చలికాలంలో రోగాలు వచ్చే అవకాశం ఉంది. మీరు కానీ మీ పిల్లలు కానీ ఛాతీపై చేతులు వేసుకొని నిద్రపోకండి. ఇలా నిద్రించటం వల్ల ఊపిరితిత్తులపై తీవ్ర భారం పడుతుంది. కూర్చున్నప్పుడు చేతులపై తలను ఉంచి విశ్రమిస్తారు కొందరు. అలా చేయటం వల్ల మెదడుకి రక్తం సరిగా సరఫరా అవ్వదు. మెదడు సమస్యలు చాలా వస్తాయి. తిరిగి వచ్చి లేదా చెమట కారుతున్నప్పుడు స్నానం చేయరాదు. చెమట వస్తుందంటే శరీరంలో వేడి పెరిగినట్టు. అలాంటప్పుడు స్నానం చేస్తే శరీరంలో వేడి పడిపోతుంది. దానితో చెమట రావటం ఆగిపోతుంది. చెమట అనేది చెడు. ఆ చెడును బయటికి రాకుండా స్నానం ఆ సమయంలో చేయరాదు. రాత్రిపూట చంద్రుని, నక్షత్రాలని కొద్దిసేపు చూడండి. దీని ద్వారా కనులకు దృష్టి శక్తి పెరుగుతుంది. మనసుకు ప్రశాంతత. నదీ, సముద్ర స్నానం చేసేవారు స్నానం అయ్యాక వెంటనే తొలుతగా వీపు తుడుచుకోవాలి. శరీరంలో అన్ని భాగాల కంటే వెన్నెముక ఎక్కువ చల్లదనం అవుతుంది. అలా చల్లదనం అవ్వటం ఆరోగ్యం కాదు. అరటి పండును తినగానే మజ్జిగ త్రాగరాదు. అలాగే మజ్జిగన్నంలో అరటిపండు వద్దు. ఇలా తీసుకోవటం వల్ల అరటిపండు జీర్ణ వ్యవస్థకు చేరేలోపు కడుపులో నాని విషపూరితం అవుతుంది. స్త్రీలు పాలు పొంగకుండా జాగ్రత్తగా ఉండాలి. దీనివల్ల ధన నష్టం. అంతేకాదు పాలు మంట మీద పడటం ద్వారా వచ్చే గాలి మంచిది కాదు. పాలు పొంగించటం వేరు, మంట ఆరిపోయేదాకా పాలు పొంగిపోవటం వేరు. భర్తకు, పిల్లలకు, బంధువులకు, అతిథులకు స్త్రీ గాజులు వేసుకోకుండా వడ్డించకూడదు. గాజులున్న చేతితో వడ్డిస్తున్నప్పుడు ఆ గాజుల తాకిడికి వచ్చే చిరు శబ్దాలు కనిపించని క్రిములను దూరంగా నెట్టివేస్తాయి. స్త్రీలు నడుముకు క్రింద భాగంలో బంగారపు నగలు ధరించరాదు. పై భాగాన ధరించిన బంగారు నగలకి తగిలిన గాలి మంచిది. నడుం క్రింద భాగం మలమూత్రాలకి సంబంధించిన ప్రాంతము. ఆ ప్రాంతాన్ని తగిలిన గాలి బంగారాన్ని తాకితే విషగాలవుతుంది. దానికి తోడు బంగారం లక్ష్మీ స్వరూపము. తేనె, నెయ్యి కలిపి భుజించరాదు. అతిగా లావు ఉన్నవారు గోధుమలతో చేసిన ఆహారాన్ని స్వీకరించాలి. ఒళ్ళు నొప్పులున్నవారు మాంసాహారానికి దూరంగా ఉండాలి. చేపలను ఆహారంగా తీసుకుంటున్నప్పుడు పాలు, పాల పదార్థములను విడిచి భుజించాలి. పాలతో అరటిపండును, వేరుశెనక్కాయలు, బెల్లముతోనూ తీసుకోవాలి. స్నానం అయ్యాక శరీరానికి ఏ నూనెను వాడకండి. అలా చేస్తే శరీరంలోని చెడును అనగా చెమటను నిలిపినట్టే. ధన్యవాదాలు. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి అందరికీ షేర్ చేయండి.